నిర్బంధాలను దాటుకొని నిర్భీతిగా ముందుకు నడుస్తోంది ఏబిఎన్. పాలకులు వర్సెస్ ప్రతిపక్షాల ఫైట్లో ప్రతి అంశాన్ని టచ్ చేస్తుంది ఏబిఎన్. తెలంగాణ రసవత్తర రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరగబోతుందో పూసగుచ్చినట్లు వివరిస్తోంది ఏబిఎన్. తెలంగాణ ప్రజల గొంతుకగా ఏబిఎన్ నిలుస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడుగా ఏబిఎన్ పనిచేస్తోంది. దోపిడీదారులకు ఏబిఎన్ సింహ స్వప్నంగా మారింది. పేద ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఏబిఎన్ నిత్యం పనిచేస్తోంది. అందుకే ఏబిఎన్ అంటే తెలుగు ప్రజలకు వీరాభిమానం. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అలాగే తప్పుదారిన వెళ్తున్న వారి తుప్పు రాలగొట్టడంలోనూ, పెడదారిన వెళ్తున్న అధికారుల భరతం పట్టడంలోనూ వెనుకాడదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎన్నో కథనాలు ప్రసారం చేసి మార్పునకు శ్రీకారం చుట్టింది. రోడ్ల దుస్థితిపై కథనాన్ని ప్రసారం చేసి కొత్త రోడ్ల నిర్మాణానికి కారణమై శభాష్ అనిపించింది. సరస్వతి పుష్కరాలు దగ్గర పడుతున్నా ఏర్పాట్లు ఏవి అంటూ ఏబిఎన్లో ప్రసారమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామం ఇప్పల్ తండాకు చెందిన దివ్యాంగురాలు దీనగాథపై జూలైలో కథనం ప్రసారమైంది. ఏబిఎన్లో ప్రసారమైన దృశ్యాన్ని చూసి స్పందించి తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగురాలికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా బిజినెస్ ఎంపవర్ కార్డ్ ద్వారా 3 చక్రాల కుర్చీని అందజేస్తామన్నారు. వరంగల్లోనే ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ఏబిఎన్లో ప్రసారమైన కథనాలకు అధికారులు స్పందించారు. ఆసుపత్రుల యాజమాన్యాలపై చర్యలకు ఉపక్రమించారు. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సక్రం నాయక్ తండాలో కీచక ఉపాధ్యాయుడు శ్రీనివాస్ బాగోతాన్ని ఏబిఎన్ బయటపెట్టింది. దీంతో జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆ కీచక ఉపాధ్యాయుడిపై వేటు వేశారు. గాయని మధుప్రియ కాళేశ్వరాలయ గర్భగుడిలో సాంగ్ షూటింగ్ పై ఏబిఎన్లో ప్రసారమైన కథనాలకు దేవాదాయ శాఖ స్పందించింది. శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం ఈవోపై బదిలీ వేటు వేసింది. రాజకీయ నాయకుల గుండెల్లో ఏబిఎన్ రైళ్లు పరిగెత్తించింది. స్టేషన్ ఘాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వేడతారని ఏబిఎన్ ముందే చెప్పింది. ఆ వార్తపై భగ్గుమన్న కడియం శ్రీహరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై తన సన్నిహితుల దగ్గర నానా దుర్భాషలాడారు. కానీ కొన్నాళ్లకు ఏబిఎన్ చెప్పినట్టే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా ఆ పార్టీలో చోటు చేసుకున్న వర్గ విభేదాలను ఏబిఎన్ బయటపెట్టింది. హరీష్ రావును పక్కన పెట్టి కేటీఆర్ఏ తన ప్రధాన అనుచరులైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర నేతలతో పెత్తనం చలాయిస్తున్నారని వివరించింది. ఈ కథనం అప్పట్లో బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, బీఆర్ఎస్ ఖాళీ కాబోతోందని ఏబిఎన్ ముందే చెప్పింది. తర్వాత కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, తిరిగి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని ఏబిఎన్ ఇన్సైడ్ లో ప్రసారమైన కథనం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కదిలించింది. వెంటనే అలకబూనిన కార్పొరేటర్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ పెద్దలు వారికి నచ్చజెప్పారు. అలాగే బీజేపీకి నేతలు కరువయ్యారని ప్రసారమైన కథనం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. వరంగల్ కలెక్టరేట్ లో ఒక అధికారి పెత్తనంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనం రాష్ట్ర స్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించి సదరు అధికారులను మందలించి వివరణ కోరినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలతో వరదలు ఏర్పడి నిరాశ్రయులైన వారికి ఏబిఎన్ అండగా నిలిచింది. ఏబిఎన్ కథనాలకు స్పందించిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అక్కడి బాధితులకు బ్రేక్ఫాస్ట్ భోజనం పంపించారు.
వారు కోరుకుంటే శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జూలైలో కురిసిన భారీ వర్షానికి కరీంనగర్ నుంచి సిరిసిల్ల వెళ్లే రహదారి మొత్తం నీట మునిగింది. అర్ధరాత్రి కురిసిన వర్షంతో డ్రైనేజీలన్నీ పొంగి పొర్లి నీరంతా ఒక్కసారిగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న ప్రధాన రహదారిపైకి చేరుకుంది. రహదారి పక్కన గుడిసెలన్నీ నీట మునిగాయి. రాత్రిపూట అందులో పడుకున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చుట్టూ నీళ్లు రావడంతో ఎటు వెళ్లాలో తెలియలేదు. వారి ఆవేదనను ఏబిఎన్ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మీరే వచ్చిండ్రు సార్, ఇవాళ దాకా మా చిన్నోళ్ళు చాయ్ కావాలా పాలు కావాలంటుండ్రు. మాకి పొయ్యి లేదు, ఏం లేదు, అన్ని మునిగిపోయినాయి. చక్కర్లు, చాపత్తిలు, బియ్యం సాతోని, రాసం సాతోని ఇప్పటికెళ్ళి మేము ఉపాసమే ఉన్నాం. ఇంత టైం అవుతుంది, ముఖం కూడా కడగలేదు. చిన్నోడు కూడా ఏడుస్తున్నాడు సార్. ప్రతిసారి ఇట్లానే మా ఇంట్లో నీళ్ళు వస్తుంది, ఇట్లా తిండి లేకుండా వాటర్ వస్తుంది. పిల్లలు మొత్తం చిన్నోళ్ళు, పెగ్నెటోళ్ళు, బియ్యం మొత్తం అన్ని నానిపోయినాయి. రాసాన్ మొత్తం నానిపోయినాయి. బోళ్ళు పోయినాయి, కొట్టుకు అన్ని సామాన్లు పోయినాయి, బీరువా పోయింది. ఏబిఎన్ చూసిన తర్వాతనే నేను అర్జెంటుగా ఇక్కడికి వచ్చి కనీసం వాళ్ళకు అల్పాహారం అందించి మధ్యాహ్నం కూడా భోజనం అందిద్దామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పుడే తీసుకురావడం జరిగింది అల్పాహారం. వాళ్ళకి ఇంకేమైనా మిగతా వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అందిస్తాం. మధ్యాహ్నం కూడా వాళ్ళకు భోజనం అందించి సాయంత్రం వరకు వర్షం తక్కువ ఉంటే వాళ్ళు వంట చేసుకునే విధంగా ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ పొద్దంతా మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇప్పుడే తీసుకొచ్చినాం. ఏబిఎన్ ఎప్పటికప్పుడు మీరు అందించేటువంటి సమాచారం కూడా మాకు చాలా ఉపయోగపడతామని, ఎందుకంటే మేము వెంటనే ఇక్కడికి రావడానికి అవకాశం కలిగింది. మట్టిలో మాణిక్యం, పేదింటి చదువుల తల్లికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన శ్రీహర్షితకు నీట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు వచ్చి ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు కొనసాగించలేని దుస్థితి ఏర్పడింది. దిద్దుపూడి గ్రామానికి చెందిన కొనకంచి జోజి ప్రకాశమ్మ దంపతుల మనవరాలు పానెం శ్రీ హర్షిత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి ఎక్కడున్నాడో ఏమైపోయాడో కూడా శ్రీహర్షితకు తెలీదు. తాత జోజి సంరక్షణలో శ్రీహర్షిత పెరుగుతోంది. నిరుపేదలైన శ్రీహర్షిత కుటుంబం పూట గడుపుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉంది. తాత జోజి ఎంతో కష్టపడి చిన్నతనం నుంచి చదువుల్లో ముందుంటున్న శ్రీహర్షిత ఉన్నత చదువులు చదివించేందుకు ప్రయత్నాలు చేశారు. శ్రీహర్షితకు నీట్లో రాష్ట్ర స్థాయి 4530వ ర్యాంకు రావడంతో వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ సాధించింది. కళాశాల ఫీజు కట్టేందుకు కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆ సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేదని ఏబిఎన్ ఒక కథనాన్ని ప్రసారం చేస్తుంది. దాంతో దాతలు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా శ్రీహర్షిత అకౌంటుకు 3.5 లక్షల రూపాయలు నగదును బదిలీ చేశారు. మరికొందరు దాతలు శ్రీహర్షిత 4 ఏళ్ల చదువుకు ఎప్పుడు అవసరమైనా అప్పుడు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తమను సంప్రదించాలని వాళ్ల ఫోన్ నెంబర్లు శ్రీహర్షితకు పంపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాన్ని చూసి స్పందించిన కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు శ్రీహర్షిత ఇంటికి వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని ఆమెకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. తమ బ్యాంకుల ద్వారా ఎటువంటి గ్యారంటీ లేకుండా, వడ్డీ లేకుండా చదువుకు అవసరమైన పూర్తి స్థాయి రుణాన్ని అందజేస్తామని తెలిపారు. తాము ఊహించని స్థాయిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా సహాయం అందడంతో శ్రీహర్షతో పాటు ఆమె తాత జోజి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. సంతోషం వ్యక్తం చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ఖమ్మంలో పర్యటించిన వేమూరి రాధాకృష్ణను విద్యార్థిని శ్రీహర్షిత స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ఆశీస్సులు అందుకుంది. శ్రీహర్షిత తాత జోజి శాలువాతో రాధాకృష్ణను సత్కరించి తమ బిడ్డ భవిష్యత్తుకు అండగా నిలిచారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీహర్షితకు తాము అండగా ఉంటామని, వైద్య విద్య పూర్తయ్యే వరకు సహాయ సహకారాలు అందజేస్తామని రాధాకృష్ణ ఆశీర్వదించారు. చదువు పూర్తయిన తర్వాత పేదలకు సాయం చేయాలని సూచించారు.